హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ బాగుండాలండి. న్యూ ఇయర్ కదా, ఫస్ట్ రోజు కదా, గుడికి వచ్చామటండి. బిళ్ళ మందిరికి వచ్చాము. అసలు జనం అంటే చాలామంది ఉన్నారు. ముందుకు వెళ్ళడానికి కూడా నడవలేకుండా అయిపోయింది. అంటే అంతమంది జనం ఉన్నారన్నమాట అండి. న్యూ ఇయర్ కదా, ఇంకా చాలామంది వచ్చారు. ఇక్కడనే కదండి, ఎక్కడ ఏ టెంపుల్లో అయినా సరే న్యూ ఇయర్ రోజు ఇంకా చాలామంది అంటే క్యూలోనే ఉన్నారు. ఇక్కడ వీడియోస్ అంటే కెమెరా ఫోను యూజ్ చేయొద్దని చెప్పేసి అన్నారని మామూలు బయట ఉండి వాళ్ళ వరకు కొంచెం వరకు తీసాను. చూసారా క్యూ, చూసారా ఎంత క్యూ ఉందో? మా ఎదురు ఇంతమంది ఉన్నారు, బ్యాక్ సైడ్ కూడా అంతమంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు. అందరు పాపం చిన్న చిన్న పిల్లలు వేసుకుని ఉన్నారు. ఏమైతే దేవుడి దగ్గరికి వచ్చాం కదా, దర్శనం అయితే బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. అంటే టైం పట్టచ్చు, కానీ దర్శనం అయితే బాగా జరిగింది. క్యూ చూసారా ఎలా ఉందో? పోలీసులు ఉన్నారన్నమాట అండి. అంటే ఎవరికెవరు తోసుకోకుండా విని క్యూలో పంపిస్తున్నారు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. అసెంబ్లీ అవి, ట్యాంక్ బండ్ అవి కూడా బాగా కనిపిస్తున్నాయి. ఈ లోపలికి ఇంకా ఫోన్ వాడొద్దని చెప్పని ఆఫ్ చేసి మళ్ళీ దర్శనం అయిపోయాక మళ్ళీ తీస్తున్నమాట అండి. ఇది బయటకు వచ్చిన తర్వాత వీడియో తీస్తున్నాను నేను. గుడి చూడండి, చాలామంది తెలిసి ఉంటుంది, ఎందుకంటే వెళ్తుంటారు కదా టెంపుల్కి. మేమైతే 8 years ముందే అంటే 8 years బ్యాక్ వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయిపోయింది. ఉండేది హైదరాబాద్లో అయినా ఎక్కువ వెళ్ళలేదు. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నామట అండి. మా పెద్ద పాప చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. అసలు ఏమన్నా జనం ఉన్నారా? ఇంకా కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయండి, పెట్టట్లేదు. అందరికీ సారీ. ఇక్కడి నుంచి కంటిన్యూగా పెడతాను. ఇది మాకు కొబ్బరికి ఇక్కడ కొట్టాలని తెలియక, ఈ లైన్ నుంచి వెళ్ళాలని తెలియక కొబ్బరికి ఇక్కడ కొట్టలేదు, ఆ లైన్లో నుంచి వెళ్ళలేదు, పక్క లైన్ నుంచి వెళ్ళాము. మళ్ళీ కొబ్బరికి కొట్టలేదని చెప్పి మళ్ళీ ఇక్కడ క్యూలో నుంచుని మళ్ళీ ఆ క్యూలో పైకి వెళ్ళి మళ్ళీ కొబ్బరికి కొట్టి మళ్ళీ వచ్చామంటనే. అసలు తెలియక 2 ట్రిప్పులు లైన్లోకి వెళ్ళాము మేము 2 సార్లు. కానీ బాగా దర్శనం అయిందండి వెంకటేశ్వర స్వామిది. ఇంకా అందరూ బాగున్నారు కదండి. ఇంక వీడియోస్ తప్పకుండా పెడుతుంటా. ఇక్కడ నుంచి ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్తున్నామండి. అక్కడ ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చామండి. పిల్లలకి అవి ఫొటోస్ అవి తీస్తున్నాము. ఇక్కడ కూడా లైన్ అండి, ఎంత లైన్ ఉంది అసలు, ఎంతమంది జనం ఉన్నారు. కరోనా వస్తుంది, అందరూ మాస్కులు వేసుకోండి అని చెప్తున్నారండి. మాస్కులు లేవు, జనం ఎంతమంది ఉన్నారు. వీడియో తీస్తున్నా అక్కడ పిల్లలు వెళ్ళారన్నమాట అండి. ఇదండి మళ్ళీ ట్యాంక్ బండ్కి వస్తాం. అక్కడ లోపలికి జనంతో వెళ్ళాక. థ్యాంక్ యూ సో మచ్ అండి.